Loops are very important concept in programming. Without loops, we are unable to solve any problem in a simpler manner. What is loop? If you want to do a task multiple times repeatedly, then we will use the concept loops. Loops work based upon the condition. Simply, we can call loop as a repeated tasker. Let me take a real time example that we wake up, brush up, eat food, and sleep. We will do this every day in repeated manner. There are different types of looping statements such as for loop, while loop, and do while loop. For loop and while loop రెండు సిమిలర్గానే ఉంటాయి బట్ ఏ స్మాల్ డిఫరెన్స్. లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. సపోజ్ నా ఫోన్లో ఛార్జింగ్ 0% ఉంది. ఏ ఫ్యూ ఆఫ్ పీపుల్ ఏం చేస్తూ ఉంటారంటే 10% ఛార్జింగ్ ఉన్నా చాలు నేను యూస్ చేసుకుంటాను అని డిశ్చార్జ్ చేస్తూ ఉంటారు, రైట్? కానీ మనకి ఇంకా ఛాన్స్ ఉంది మోర్ దెన్ 10% ఛార్జింగ్ ఎక్కడానికి అంటిల్ 100% కదా. 100%కి ఛాన్స్ ఉన్నా కానీ మనం డిశ్చార్జ్ చేసేస్తున్నాం. ఫర్ లూప్ కూడా అంతే, ట్రూ అయ్యే కండిషన్స్ ఉన్నా సరే స్టాప్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వైల్ లూప్. మనం మ్యాక్సిమం ఎంత ఛార్జింగ్ పెట్టగలం? 100%. దట్ ఈస్ మై ఎండింగ్ కండిషన్. వైల్ లూప్లో కూడా ఎండింగ్ కండిషన్ వచ్చే వరకు లూప్ రన్ అయ్యింది. ఎండింగ్ కండిషన్ మీన్స్ ఫాల్స్ కండిషన్. నెక్స్ట్ వన్ డూ వైల్. మనం ఇన్స్టాగ్రామ్ అని యూస్ చేసేటప్పుడు పాస్వర్డ్ సెట్ చేస్తూ ఉంటాం. అది కరెక్టో రాంగ్ అని సెకండ్ విషయం, కానీ అట్లీస్ట్ వన్ ఛాన్స్ ఇస్తున్నాం మనం పాస్వర్డ్ కరెక్టా కాదా అని. ఒకవేళ కండిషన్ రాంగ్ అయితే మళ్ళీ పాస్వర్డ్ అడుగుతూ ఉంటుంది. సో హియర్ డూ వైల్ అట్లీస్ట్ వన్ ఛాన్స్ అనేది మనకిస్తుంది టు రన్ అవర్ స్టేట్మెంట్స్. Hope you understood everything. Comment below your answer now.